మాటలు మంటలు రాజేశాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు వేడి పుట్టించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చ అయింది. దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్లో కుస్తీకి సిద్ధపడ్డారు. రెండు వైపులా వందల మంది కార్యకర్తలు, మధ్యలో పోలీసులు. కానీ రెప్పపాటు కాలంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. చెప్పిన సమయానికి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీనే కౌశిక్ రెడ్డి ఇంటికి వందల మంది కార్యకర్తలతో కలిసి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లి నానా బీభత్సం సృష్టించారు. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పగిలాయి. రెండు పక్షాలను అదుపు చేయడానికి పోలీసులు శ్రమటోడ్చాల్సి వచ్చింది. ఇంటి లోపల నుంచి కౌశిక్ రెడ్డి తొడలు కొట్టి సవాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కౌశిక్ రెడ్డి ఇంటి బయట ఆర్కేపుడి గాంధీ ప్రతి సవాలతో వెయిట్ చేశారు. తేల్చుకుందాం రా అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు కవ్వింపులకు దిగడంతో కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. కాసేపు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రణరంగం, యుద్ధ వాతావరణం కనిపించింది. పరిస్థితి అప్పటికే శృతిమించకపోవడంతో ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తేల్చుకుందాంరా, నీ పతాపమో నా పతాపమో చూసుకుందాంరా. ఇలాంటి డైలాగులు సాధారణంగా సినిమాలో చూసి ఆనందిస్తాం. అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు రాజకీయ నేతల మధ్య కూడా వస్తుంటాయి. కానీ డైలాగుల పవర్ ఎంతో ప్రజలకు తెలుసు. పాల పొంగులా చల్లారిపోతాయి. కౌశిక్ రెడ్డి, ఆర్కేపుడి గాంధీ మధ్య రేగిన మంట రాజకీయ అగ్గికి ఆర్జ్యం పోసింది. నీ ఇంటికొచ్చా, నీ గేటు తీసా, బయటకు రా అంటూ ఆర్కేపుడి గాంధీ సవాల్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయారు. గాలిలోకి రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు ఎగిరాయి. వీటి వర్షంలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పగిలాయి. కొందరు కార్యకర్తలు వాటి రుచి చూశారు. అటు ఇటు పరుగులు తీశారు. తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ల కాలం నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పడిన ఇటీవల హైకోర్టు తీర్పు తర్వాత ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. హైకోర్టు తీర్పుపై చర్చ జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ కమిటీల అంశం వెలుగులోకి వచ్చింది. పీఏసీ పగ్గాలు షేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీకి అప్పగించింది ప్రభుత్వం. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ బగ్గుమంది. దీనికి కారణం విపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ పదవిని బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన గాంధీకి ఎలా ఇస్తారనేది ప్రశ్న. ఈ తరుణంలో ఆర్కేపుడి గాంధీ ఇచ్చిన వివరణ నిప్పు రాజేసింది. తాను కాంగ్రెస్ లో చేరలేదని ఓ కామెంట్ పాస్ చేశారు. అవునా, కాంగ్రెస్ లో చేరలేదా? అయితే బీఆర్ఎస్ ఆఫీస్ కు రావాలని, ఎమ్మెల్యే ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన డిమాండ్ ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అంతేకాదు, ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఉదయమే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ ఇంటి దగ్గర భద్రత పెంచారు. ఇంతలో ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ విడుదల చేసిన వీడియో పొలిటికల్ పటాసులకు బీజం వేసింది. కౌశిక్ రెడ్డి చెప్పిన సమయం దాటిన తర్వాత గాంధీనే కౌశిక్ రెడ్డి ఇంటికి మంది మార్బలంతో వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కౌశిక్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడగొట్టారు. ఈ క్రమంలో తెలంగాణ లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి వచ్చారు కౌశిక్ రెడ్డి.